నంద్యాల ఎస్బీఐ కాలనీ సమీపంలో ఉన్న పెద్ద చెరువు కట్టపై వెలిసిన గంగమ్మ దేవాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగినట్లు ఆలయ నిర్వాహకులు గుర్తించారు. నంద్యాల ఎస్బీఐ కాలనీ పెద్ద చెరువు కట్టపై వెలిసిన గంగమ్మ ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. మంగళవారం ఉదయం పూజ చేసుకునేందుకు ఆలయ సభ్యులు సంజీవయ్య పూజ చేయడానికి వెళ్లగా చోరీ జరిగినట్లు గుర్తించారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నప్పటికీ దేవాలయ కటాంజనాల సందులో నుంచి లోపలికి చొరబడి గంగమ్మ వద్ద ఉన్న 10,000కు పైగా విలువ చేసే పూజా సామాగ్రి లేకపోయేసరికి చోరీ జరిగిందని నిర్ధారించుకున్నారు. చోరీ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం కూడా గంగమ్మ దేవాలయంలో చోరీ జరిగిందని, రాత్రిపూట పోలీసులు గస్తీ పెంచాలని, గట్టు వెంట విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలో గంగమ్మ గుడి చెరువుకట్ట మీద నిర్మించడం జరిగినది. ఈ గతంలో ఒకసారి దొంగతనం జరిగింది. ఇది ఆయిల్ డబ్బాలు అయితేమి అవి అయితేమి ఇవి అయితేమి తీసుకుపోవడం జరిగింది. ఉండి తీసుకుపోయినారు గత నెలలో. ప్లస్ వచ్చేసి ఈ రోజు కూడా ఉదయం నిన్న రాత్రి కంచార్తులు, ఆర్తి పల్లెములు అವೆಲ್ಲ తీసుకుపోవడం, మొత్తం 10,000 సామాన్ల సరుకులు పోయినాయి ఈరోజు నైటు. దయచేసి పోలీసు వారు ఎటువంటి పరిస్థితిలో ఈ చెరువుకట్ట మీద కొంత గస్తీని పెంచి మాకు సహకరించవలసిందిగా మరీ కోరడమైనది. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.